కూడా ఇప్పుడు పోక్సో యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఈమె కూడా చెప్తుంది కదా! వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడని. ఆ విషయం కూడా తనకు తెలుసు. తెలిసిన విషయాన్ని కూడా ఆమె దాచే ప్రయత్నం చేసింది. వాళ్ళ కొడుకు తప్పిన. ఆ కేస్ కూడా పెట్టే ప్రయత్నం చేయొచ్చు ఎగ్జాక్ట్‌లీ. ఆమె ఇప్పుడు మీద. నేనేమంటానంటే ఎంతసేపు అంజలిని లేకపోతే అంజలి వాళ్ళ పాప మీద నిందేసే ప్రయత్నం చేస్తుంది తప్ప, ఎవరు ఈ సంతోషిని అనేటువంటి ఈమె, పగిళ్ళ సంతోషిని గారు ఈమెతంది. మరి నీ కొడుకు అంత శుద్ధపూసే కదా! నీ కొడుకు అంత మంచోడు కదా! అరే నాయనా నువ్వు ఏదో మనం కూలీ నాలి చేసుకుంటున్నాం. మనకు వయసు లేదు. ఏం పని చేసి ఆమెను సాకుతావు? ఆ పిల్ల చిన్న పిల్ల 16 సంవత్సరాలకి పెళ్లి చేస్తారా? ఆ! బాగోదు గారా? మరి వాళ్ళ అమ్మకి చెప్పినవా? చెప్పి తెచ్చి నీకంత సంస్కారం ఉంటే నువ్వు చెప్పాలి కదా! నువ్వు నిజంగా నా అమ్మాయే వచ్చిందనుకో, అరే తెలివి ఉన్నటువంటి అమ్మాయి ఇంట్లోకొస్తే ఎవరొచ్చినా ఇంట్లో పెట్టుకుంటావా నువ్వు? ఏం మాట్లాడుతదామె? మా ఇంటికొచ్చింది, మా ఫంక్షన్‌లకొచ్చింది. వస్తదమ్మా. ఫ్రెండ్స్ అన్నాక వస్తదా? ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? అక్కనా? చెల్లెనా? నీతో చదువుకునేదా అని అడగవా? ఓ తల్లిగా నీకు బాధ్యత లేదా మరి? ఉందా లేదా? కాబట్టి నువ్వు నీ కొడుకుని కాపాడుకోవడం కోసం అంజలి మీదనో, ఇంకోళ్ళ మీదనో నిందేస్తా అంటే ఊరుకునడానికి ఎవరు లేరుగా బ్రదర్. స్వతహాగా ఆమె మాకు 15 ఏళ్ల నుంచి తెలుసు. మాతో పాటు అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొంది. మాతో పాటలు పాడింది. ఏదైనా సామాజిక ఇన్సిడెంట్ జరిగినప్పుడు రోడ్లెక్కి మాతో పాటు ధర్నాలలో పాల్గొనేది. మీకు ఏమంటారు అనేక కలకత్తాలో ఒక నర్స్ చనిపోతే రోడ్డెక్కి మాతో పాటు పాల్గొన్నది. అనేక ఉద్యమాలలో పాల్గొన్నది. సాగలైలో మనవరాలిని నేనని గర్వంగా చెప్పుకుంటది. అటువంటి వ్యక్తి మీద నువ్వు నిందేయడం కరెక్ట్ కాదు. తన భర్త యాక్సిడెంట్‌లో చనిపోవచ్చు. కాయో కష్టం చేసో తన పిల్లల్ని పెంచి పెద్ద చేసుకొని చదివించుకుంటుంది. ప్రయోజకులు చేసుకుందాం అనుకున్నది. అటువంటి ఆమె మీద చచ్చిపోయినాక కూడా అరే ఆమె ఇంకా కాటికి కూడా పోలేదు అప్పుడే నువ్వు ఇటువంటి కామెంట్ చేస్తే ఏమన్నట్టు? కాబట్టి మేము సీఏ గారికి జీడిమెండ సీఏ గారికి చెప్పాం. ఆయన మా ముందే మీకు అంజలి పరిచయం ఉందా సార్ మొదటి నుంచి ఆ! కూడా? మాకు అందరికి తెలుసు. వీళ్ళ పిల్లలతో కూడా మీరు అంటే మాట్లాడారా? 2, 3 సార్లు పిల్లల్ని కూడా తీసుకొని ర్యాలీలోకొచ్చింది. అనేక మీటింగ్‌లకొచ్చేది. 2, 3 సార్లు వచ్చింది తప్ప నేను వాళ్ళ పిల్లలతో ఎప్పుడు మాట్లాడలే. అంటే చిన్న ఇప్పుడు అంజలి గారి గురించి కూడా ఒక న్యూస్ ఇప్పుడు బయట ఇదవుతుంది. హ్మ్. అంటే ఈమె 2 పెళ్లిలు చేసుకొని ఉంది. మొదటి భర్తకి సంబంధించిన కుమార్తె ఈ హత్య చేయడానికి ముందుకొచ్చింది. ఆహ్, కుటుంబానికి సంబంధించిన కలహాలు కూడా ఇందులో ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. లేదు తప్పు బ్రదర్. ఇప్పుడు ఆమె తెలిసి తెలియని చిన్న పిల్ల. తండ్రిని తండ్రిని అంజలి చంపలేదండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి భర్త తండ్రిని ఎవరైతే ఉన్నారో ఆయన చంపలే. ఆయన అనారోగ్య కారణంగానో లేదా తన పర్సనల్ ఏదో వేరే విషయాల వల్ల తనంతట తాను చనిపోయాడు అంతే. పైగా ఆయన ఆత్మహత్య మొదటి చేసుకున్నాడు. భర్త అయితే చనిపోయాడు. చనిపోయాడు. పక్కా. పక్కా. చనిపోయాడు ఆయన. లేడని మాకైతే అంజలి చెప్పేది. రెండో భర్త కూడా మొన్న రీసెంట్‌గా యాక్సిడెంట్ అయ్యి బాచుపల్లి దగ్గర చనిపోయాడు. ఆ ఇప్పుడు రోజు రెండో భర్త కుమార్తె ఇప్పుడు ఎవరైతే ఇక్కడ సీన్ అంతా జరిగిందో, ఇన్సిడెంట్ జరిగిందో దాని గురించి బయట చెప్పి, అలాగే వాళ్ళ అమ్మగారికి అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేసిన ఆమె రెండో భర్త కూతురు. అవును. 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 రెండో భర్త కూతురే. ఇద్దరిని కన్న పిల్లలా చూసుకునేది బ్రదర్. అటువంటి ఆమె దగ్గర ఎటువంటి తేడాలేం లేదు. ఓకేనా? ఆమె అని, ఈమెని అలా ఏం చూసేది కాదు. ఈ పిల్ల ఏందనంటే, ఇప్పుడు నీకు తెలిసి తెలియని వయసులో ఎక్కడనో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనతోని 2 రోజులు పోతేనే, కన్న తల్లి నిన్ను తనకెంత ప్రేముంటది. కోప్పడే ఓ మాట నిందే అనుకో, కోప్పడే ఓ మాట తిట్టిందనుకో, మనమైతే మన పిల్లల్ని కొట్టమా? తిట్టమా? మంచి కోసమే కొడతాం గదా! మంచి కోసమే తిడతాం గదా! కదా! కాబట్టి ఇది కరెక్ట్ కాదు బ్రదర్. అన్న